అక్కనే రావడానికి వచ్చాను చెప్పక్క. సో హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? హైదరాబాద్ కి ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ఓకే. అదేదో ఊర్లో ఉండి కూడా చేయొచ్చు కదా. లేదు ఇక్కడ మా బావలు ఉన్నారు, ఇక్కడికి రమ్మంటే వచ్చాను ఎంజాయ్ చేద్దామంటే. ఓకే, బావల కోసం వచ్చారా? అవును మీ డ్రెస్ స్టైల్ ఏదో బాగుంది, కొత్తగా ఉంది. అవునండి, ఇప్పుడు కొత్తగా నేనే డిజైన్ చేసుకున్నాను ఇది వచ్చేటప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో గొడవలు అవుతున్నాయి కదా, ఎక్స్పోజింగ్ లైక్ చేయొద్దని. సో అవును. మీరు ఎక్స్పోజింగ్ చేయకూడదని చున్నీ వేసుకున్నారా? అవును చేయకూడదు. ఇగో చూడండి ఫ్రెండ్స్, నేను ఇట్లా పతివ్రతలా ఉందాం అనుకుంటున్నా, అందుకే ఇట్లా చూడండి ఇలా వేసుకొని వచ్చాను. అంటే ఎక్స్పోజింగ్ చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టం అంటే ఒక టైం బట్టి చేయాలండి, ఎప్పుడు పడితే అప్పుడు పబ్లిక్ లోకి హిప్పుకొని రావద్దు కదా. ఓకే. మిమ్మల్ని అబ్బాయిలు కొరుకు తినేసినట్టు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు కూడా వాళ్ళని కొరకాలనిపిస్తుంది. అలా కాదు, మీకు సిగ్గేదా అంటే ఏంటి అబ్బాయిలందరూ నన్నే చూస్తున్నారు అని? ఫస్ట్ లో సిగ్గుపడ్డాను, తర్వాత నేను కూడా టెంప్ట్ అయ్యాను. సో మీ పెదాలకు లిప్స్టిక్ రాస్తారా మీరు? అవును రాస్తారు, డైలీ పెట్టుకుంటాను. ఒకసారి ఇప్పుడు రాయండి చూద్దాం. వావ్ ఇలా ఇప్పుకోవాలి. అమ్మో లిప్స్టిక్ కదా. పింక్ లిప్స్టిక్ ఇలా రుద్దుకుంటాను ఎప్పుడు. అలా సౌండ్ కూడా చేయాలి లిప్స్టిక్ రాసుకునేటప్పుడు. నేను చేస్తాను, నాకు అలా ఇష్టం అన్నట్టు. ఓకే. ఎలా ఉన్నాయి పెదాలా? మీ పెదాలు చూస్తుంటే ఒక హీరోయిన్ పెదాలు గుర్తొస్తున్నాయి కానీ చెప్తే నన్ను కొడతారేం భయం వేస్తుంది. పర్లేదు చెప్పక్క, ఏ హీరోయిన్? మీరు చూడ్డానికి ఎవరిలా ఉన్నారని ఎక్కువ అంటుంటారు బయట. యానిమల్ మూవీలో ఉంది కదా దృప్తి, ఆ, అలా ఉంటారని చాలా మంది మా బావలు అంటారు, ఫ్యాన్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడతారు. ఓకే, మీరు అలా ఉన్నారని. అవును. స్పిరిట్ మూవీలో ఆవిడ ఉన్నారు తెలుసా? ఇప్పుడు నన్ను కూడా అడిగారు కానీ డేట్స్ ఖాళీగా లేవని చేయలేదు అక్క. స్పిరిట్ ఫస్ట్ నన్నే అడిగారు, కాంటాక్ట్ అయ్యారు డైరెక్టర్. ఓకే, ఏమని చెప్పారు? నువ్వే అందంగా ఉన్నావు హీరోయిన్ కంటే నిన్నే తీసుకుంటామన్నారు, బట్ నాకు డేట్స్ ఖాళీగా లేక నేను వదులుకున్నాను సినిమాని. ఓకే, లేకపోతే చేసేవాళ్ళు. మ్మ్. ఇప్పుడు ఆ మూవీలో ప్రభాస్ గారు హీరో. అవును నా ఫేవరెట్ అండి, కత్తిలా ఉంటాడు. ఇప్పుడు ప్రభాస్ గారు పక్కన చేయాలంటే మీ అందానికి మీరు నాకేం తక్కువ హైట్ లేదా, నా అందం లేదా, స్ట్రక్చర్ లేదా, అన్ని ఉన్నాయి నాకు. ఓకే, మీరు చూడడానికి ఇలియానా లా కూడా ఉన్నారని అవును అంటున్నారు. చాలా మంది నన్ను అడుగుతుంది ఇలియానని అండి, చాలా వీడియోస్ లో చూపించాను. స్ట్రక్చర్ కూడా సేమ్ ఇలియాన్, ఇట్లా సన్నగా ఉంటదండి, బ్లాక్ ఇలియాన్ లాగా పెద్ద ఉంటది. చాలా మంది చెప్పారు. ఓకే, ఇలియానా లా అంటే మీరు తర్వాత ఏమైనా సర్జరీస్ ఏమైనా చేయించుకోలేదు అలాగే? లేదండి నేను చేయించుకోను. ఫ్యూచర్ లో ఏమైనా త్వరలో? లేదు ఏ సర్జరీ లేదండి. ఇంతే. అంతే. అబ్బాయిలు ఎవరైనా ప్రపోజ్ చేస్తుంటారా? ఓ మై గాడ్, నాకైతే పుట్టలు మెసేజ్లు వస్తాయి, ఇన్స్టా ఓపెన్ చేస్తే వాళ్ళు మొత్తం అవే మెసేజ్లు అక్క, ఏమని? చంపుగా తింటున్నారు. ఓకే. ఐ లవ్ యూ బేబీ, నీ కళ్ళు అంటే చాలా ఇష్టం, కాజల్లా ఉన్నాయి అన్నారు కొంతమంది నా కళ్ళు, ఇలా ఓకే. ఇలా నా రెప్పలు కూడా అలాగే ఉంటాయి అని చాలా మంది చెప్పారు అక్క. రెప్పలు? ఇలా కను రెప్పలు. ఓకే, మీ చున్నీ జారిపోతుంది. అమ్మో. ఇప్పుడు సోషల్ మీడియాలో గొడవ అవుతుంది ఎక్స్పోజింగ్ గురించి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎక్స్పోజింగ్ అంటే చెయ్యొద్దండి. ఇప్పుడు పబ్లిక్ లో ఒక హీరోయిన్లు వెళ్ళినప్పుడు వాళ్ళ పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు గుంజుతారు కదా, అట్లా అందుకే గుంజుకోకుండా మంచి పద్ధతిగా వేసుకోవాలని శివాజీ గారు చెప్పారు. నా సపోర్ట్ శివాజీ గారికి. అంటే చాలా మంది పద్ధతిగా వెళ్ళిన అలాగే చూస్తారు, ఇప్పుకొని వెళ్ళిన అలాగే చూస్తారు, అమ్మాయి తప్పు లేదు, చూసే వాళ్ళ తప్పు అంటున్నారు కదా. చూసే వాళ్ళది కూడా కొంచెం తప్పు ఉంది కానీ మనం ఇప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు చాలా మంచిగా పద్ధతికి వెళ్తే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, అట్లా ఏం చేయట్లేదు. నేను చూసిన మన నిధి అగర్వాల్ అక్కయ్య వెళ్ళింది కదా హీరోయిన్, తనను మొత్తం లాగారు, గుంజారు, పాప ఆమె డ్రెస్ కూడా కంఫర్ట్ గా లేదు, ఎంత కార్లెస్ ఒత్తారు, బాగా బాధ అనిపించింది నాకు. అదే ప్లేస్ లో మీరుంటే ఏం చేసేవాళ్ళు? నేను వాళ్ళని ఒత్తే వాళ్ళది. అంటే భయపడే వాళ్ళు కాదా? కాదు, నేను భయపడి నాకు బాడీ గార్డ్స్ పెట్టుకొని వెళ్తాను నేను ఇప్పుడు బాగా. ఓకే, బాడీ గార్డ్స్ ఎందుకు మీ చుట్టూ? అంటే నా అందం అలాంటిది మరి. ఓకే, ఇప్పుడు మీరు బయట తిరిగేటప్పుడు గుర్తుపడతారు మిమ్మల్ని? చాలా మంది గుర్తుపడతారు, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా గుర్తుపట్టారు చాలా మంది. ట్యాంక్ బండ్కి వెళ్ళినాం నైట్, అందరు గుర్తుపట్టారు. ఏమంటున్నారు గుర్తుపట్టి? పూడి అనిల్ కదా అని చెప్పారు. నీ కామెంట్లకు రిప్లై ఇస్తావు కదా, నాకు బాగా నచ్చుతాయి ఆ వీడియోస్ అని చెప్పారు. సో పోడూరు అనిల్ ఏ సబ్బుతో స్నానం చేస్తాడు? ఇప్పుడు పోడూరు అనిల్ అందం సీక్రెట్స్ తెలుసుకుందాము, తను ఎట్లాంటి వాడతాడు అనేది. ఏ సబ్బు వాడతారు? మైసూర్ శాండిల్. ఓకే, నా అందరికి రహస్యం మైసూర్ శాండిల్, అందం మెయింటైన్ చేస్తాను. షాంపూ ఏమో డవ్. మరి లిప్స్టిక్? లాక్మే వాడతాను, బ్రాండ్. బ్రాండ్ కాదు, బ్రాండ్ అది. ఓకే, ఇంకా ఏం బ్రాండ్స్ వాడుతూ ఉంటారు? మేకప్ ఎక్కువ లాక్మేనే వాడతాను, ఫౌండేషన్స్ అవే ఎక్కువ యూజ్ చేస్తా. ఓకే, ఐబ్రో పెన్సిల్ అవన్నీ నిన్ననే కొనుక్కున్నాను. నేను మా ఫ్రెండ్ బయటికి వెళ్ళాము, మా బావని కొనిచ్చాడు, ఐబ్రో పెన్సిల్ కొనిచ్చాడు, మస్కర్ కూడా కొనిచ్చాడు, ఇట్లా